హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. స్వీట్‌లల్లో అంతకంటే ఈజీగా ఇంకా తొందరగా చేసుకునే స్వీట్ ఏదైనా ఉందంటే అది రవ్వ లడ్డు. అలాంటి రవ్వ లడ్డును చాలా సింపుల్‌గా ఇంకా టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు కూడా ఇలా చేశారంటే రవ్వ లడ్డు పర్ఫెక్ట్‌గా జ్యూసీగా చాలా బాగా వస్తుందనమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎవరైనా ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా లేట్ చేయకుండా రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ పైన మందంగా ఉండే కడాయి ఒకటి పెట్టుకొని అందులోకి నెయ్యి వేసేసుకోండి. ఇక్కడ నెయ్యి అయితే మీరు చేసుకునే రవ్వ లడ్డు క్వాంటిటీని బట్టి వేసుకోండి. అలాగే రవ్వ లడ్డులో కాస్త నెయ్యి ఎక్కువగా పడితేనే టేస్టీగా ఉంటుందన్నమాట. నెయ్యి ఇలా కాస్త కరిగిన తర్వాత అందులోకి జీడిపప్పులు వేసుకొని జీడిపప్పుల్ని కూడా లైట్‌గా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా కాస్త ఫ్రై అయిపోయి కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎండు ద్రాక్ష ఫ్రై అవ్వడానికి ఎక్కువగా టైం పట్టదు. జస్ట్ వేసుకొని అలా కలుపుతూ ఉంటే ఉబ్బిపోతాయి అన్నమాట. అలా ఉబ్బిపోయిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో అయితే నెయ్యి మిగిలిపోతుంది కదా, ఆ నెయ్యిలోకి బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే రెగ్యులర్గా కొలుచుకునే కప్పుతో 5 కప్పులు బొంబాయి రవ్వ అయితే వేసుకున్నానండి. అంటే ఈ రవ్వ మొత్తం 1 కేజీ ఉందన్నమాట. ఈ రవ్వతో నాకైతే 40 రవ్వ లడ్డులు వచ్చినాయండి. సో దాన్ని బట్టి మీరు చేసుకునే రవ్వ లడ్డు క్వాంటిటీని బట్టి రవ్వ అయితే వేసుకోండి. రవ్వ వేసుకున్న తర్వాత సిమ్లోనే రవ్వ మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే రవ్వ లడ్డు టేస్ట్ మొత్తం రవ్వను ఫ్రై చేసుకోవడంలో ఇంకా మనం రవ్వ లడ్డులో వేసుకునే నెయ్యిని బట్టి ఉంటుంది. ఇలా దగ్గరుండి కలుపుకుంటూ రవ్వ కాస్త కలర్ చేంజ్ అయిపోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఇలా రవ్వ కాస్త లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి అయితే వేసుకోవాలి. నేను తీసుకున్న రవ్వకి ఒక పెద్ద చిప్ప ఎండు కొబ్బరిని అయితే తురుముకొని వేసుకున్నాను. ఇప్పుడు ఆ ఎండు కొబ్బరిని కూడా రవ్వలో కలిసిపోయేలాగా కలుపుకుంటూ కాసేపు ఫ్రై చేసుకోండి. సో దట్ కొబ్బరి కూడా ఫ్రై అయిపోతుంది అనమాట. ఇలా అన్నీ బాగా ఫ్రై అయిపోతే లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కొబ్బరి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఎమ్మటే కిందికి దించేసిన తర్వాత కూడా అలాగే వదిలేసేయకుండా కాసేపు కలుపుకుంటూ ఉండండి. లేదంటే అడుగున ఉండే రవ్వ మాడిపోతుంది. రవ్వ కాస్త చల్లారిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో 1 కప్పు రవ్వకి 1 కప్పు చొప్పున చక్కెర అయితే తీసుకోవాలి. అలాగే మనం తీసుకున్న చక్కెర కనుక సన్నగా ఉంటే కనుక డైరెక్ట్గా రవ్వలో వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న చక్కెర అయితే కాస్త లావుగా ఉందండి. చక్కెర సన్నగా ఉంటే కనుక మనం వేడి పాలు వేసినప్పుడు కరిగిపోతుంది, కానీ మరీ ఇలా లావుగా ఉంటే కరగదనమాట. సో అందుకని నేను మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా చేసుకుంటున్నాను. అలాగే చక్కెరని పౌడర్ లాగా చేసుకునేటప్పుడు అందులోనే కొన్ని యాలక్కాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర సపరేట్గా యాలక్కాయల పొడి ఉంటే కనుక యాలక్కాయల పొడి కూడా వేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ని ముందుగా వేయించుకున్న రవ్వలో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలాగే చక్కెర మొత్తాన్ని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని రవ్వలో వేసేసుకొని కలిపేసుకోండి. అలాగే నేను చెప్పినట్లుగా మీ దగ్గర సన్నటి చక్కెర ఉంటే కనుక డైరెక్ట్గా వేసేసుకోండి. ఇంకా స్వీట్ కొద్దిగా తక్కువగా తినే వాళ్ళైతే కనుక 1 కప్పు రవ్వకి 3/4 కప్పు చక్కెర వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి వేడి పాలు వేసుకోవాలి. పాలు ఒకటేసారి ఎక్కువ వేసుకోకుండా జస్ట్ కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోండి. ఒకటేసారి ఎక్కువగా వేసుకున్నారంటే రవ్వ మొత్తం బాగా లూజ్గా అయిపోయి మనకు లడ్డు చుట్టుకోవడానికి సరిగ్గా రాదనమాట. సో కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోండి. ఇలా పాలు మొత్తం వేసుకొని కలిపేసుకున్న తర్వాత చేత్తో మొత్తం ఒకసారి బాగా అదిమేసుకొని మూత పెట్టేసేయండి. ఇలా మూత పెట్టేసి 1 గంట పాటు పక్కన పెట్టేశారంటే ఆ రవ్వ పాలను మొత్తం పీల్చేసుకొని ఇంకా చక్కెర మొత్తం బాగా కలిసిపోయి లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. గంట తర్వాత ఇలా చేత్తో మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు అందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలిపేసుకోవాలి. అలాగే మీకు లడ్డు తినేటప్పుడు ఇంకా మంచి ఫ్లేవర్ యాడ్ అవ్వాలంటే కనుక ఇలా కలుపుకునేటప్పుడు చిటికెడంతా పచ్చకర్పూరం వేసుకొని కలిపేసుకోండి. లడ్డు టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇంకేముంది, ఫైనల్గా ముద్దలుగా చుట్టేసుకోవడమే.
రవ్వ మిశ్రమాన్ని కొద్దిగా చేతిలోకి తీసుకొని ఇలా చేత్తో కొద్దిగా గట్టిగా నొక్కుతూ ప్రెస్ చేసుకున్నారంటే రవ్వ లడ్డూలు అయితే పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయండి. చూస్తున్నారు కదా లడ్డూలు ఎంత బాగా వచ్చాయో. అలాగే నేను తీసుకున్న రవ్వకి 1/2 లీటర్ కంటే కాస్త తక్కువగానే పాలు పట్టినాయండి. సో పాలు వేసుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకొని పాలు యాడ్ చేసుకోండి. అంతేనండి. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకున్నారంటే ఎవరైనా కూడా ఈజీగా రవ్వ లడ్డూని చేసేస్తారు. ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఇక్కడ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. లడ్డూ అయితే జ్యూసీగా చాలా బాగుందనమాట. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.